50-50 పాలన అంటారు. అప్పుడు అవునా కాదా? ఎందుకంటే వీళ్ళే లెక్క కట్టింది ఏంది, ఇచ్చేటప్పుడు కూడా సీట్లు ఇద్దరికి కలిపి లెక్క కట్టారు. 32 ఇచ్చాం, 32 ఇచ్చాం, 8 ఇచ్చాం, 8 ఇచ్చాం అన్నారు పార్లమెంట్. కాబట్టి వీళ్ళే ఇద్దరిని కలిపి లెక్క కట్టారు. కాబట్టి రేపు వాళ్ళు కూడా ఇద్దరికి కలిపినే 100 అడుగుతారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వద్దంటాడు, నాకు అక్కర్లేదు లేండి అంటాడా? రేపు నిజంగా 3 అది ఇస్తారు లేదు తెలియదు కానీ ఒకవేళ ఇస్తే రాజ్యసభ సీట్లు అప్పుడు ఇద్దరు కల్పించినట్టు వస్తుందా లెక్క? అంతే కదా. అక్కడేం లేదు, బీజేపీనే తీసుకుంటుంది. 3 బీజేపీ కూడా వీళ్ళకి ఎవరా జనసేనకి ఈయన ఇవ్వాలి అప్పుడు కావాలంటే. అప్పుడు ఇంకేమంటే ఉన్నాయి 4. అదే కదా, బేబీ వీళ్ళు 2 అంటున్నారు కాబట్టి అసలు జనసేన ప్రస్తావన రావట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అడగట్లేదు కదా నాకు రాజ్యసభ కావాలి. పవన్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. అంటే ఆయన అడగారు కదా, ఏదైనా ఇస్తే తీసుకుంటారు. అట్లాగే ఆయన చెప్పిందే కదా, నేను అడగను ఏది ఇస్తే తీసుకుంటారు. అప్పుడు ఎంతకాలం ఎప్పుడు నడుస్తుంది, కార్యకర్త ఊరుకుంటాడు. ఇక 3 నెలల తర్వాత ఏదైనా అద్భుతం జరగబోతుందా సార్? ఇది 3 నెలల వార్నింగ్, ఓకే ఇది మామూలుగానే అనుకుందాం. ఇంకో 3 నెలల్లో 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది అధికారంలోకి వచ్చి. ఒక పక్క లోకేష్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే నిన్న ఇంకో మాట కూడా అన్నారు, 2 పదవుల్లో 2 పదవుల కంటే ఎక్కువ కొనసాగడానికి ఉండదు. ఇంకా ఒకే వ్యక్తి, వాళ్ళు తప్పుకోవాల్సిందే, లేదంటే పదవి మార్చాల్సిందే. ఇది చూసినప్పుడు ఏమైనా మార్పులు రాబోతున్నాయి 3 నెలల తర్వాత? అప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారికి కూడా ఎట్లాగా ఉంటుంది.